మసాలా చిత్రాన్నం చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి చీలికలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఇది మసాలా పేస్ట్కి అన్నమాట. పచ్చిమిర్చి మీ కారం తగినంత, అలాగే కొంచెం కొత్తిమీర, కొబ్బరి పొడి, ఉడికించుకున్న అన్నము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పోపు ఫ్రై అయ్యే లోపల మనం మసాలా గ్రైండ్ చేసుకుందాము. లెమన్ జ్యూస్ చెప్పడం మర్చిపోయాను. మసాలా కోసం 2 స్పూన్స్ కొబ్బరి పొడి, అది అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఈ టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నమాట. ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవంతా మసాలా పేస్ట్ చేసుకుందాం. ఇది పోపు బాగా వేగిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట. బాగా అంటే ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం పసుపు, ఉల్లిపాయలు వేగిపోయినాయి, లైట్ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అంతే. రైస్లో లెమన్ జ్యూస్ వేసుకొని రైస్లోకి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. మసాలా బాగా వేగిపోయింది. స్టవ్ ఆపేసేసి రైస్లో మిక్స్ చేసుకుందాం. అంతే, సింపుల్ అండ్ ఈజీ మసాలా చిత్రాన్నం రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.